మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఒప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ కెరియర్లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కలెక్షన్ల స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, ప్రముఖ నటులు బొమ్మని రాణి, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రల్లో తమ అద్భుత నటనతో మెప్పించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఈ సినిమా విజయం కంటే ఎక్కువగా రామ్ చరణ్ స్క్రీన్ ట్యాగ్లో వచ్చిన మార్పులు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. గేమ్ చేంజర్ సినిమా సమయంలో ఆయనకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను జోడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పాత మెగా పవర్ స్టార్ ట్యాగ్ను కొనసాగించినప్పటికీ పెద్ది సినిమాతో మాత్రం ఒక సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఆయనను ఇప్పుడు న్యూ ఏజ్ మెగాస్టార్ అని పిలవడం ఇండస్ట్రీ వర్గాల్లో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్న చరణ్కు ఈ కొత్త బిరుదు పక్కాగా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరికొత్త ట్యాగ్ పట్ల స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. తండ్రి ఆశీస్సులు కూడా తోడవడంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న మెగా పవర్ స్టార్ స్థానంలో ఇకపై రామ్ చరణ్ సినిమాలకు ఇదే స్క్రీన్ నేమ్గా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో ఆయన స్టార్డమ్ రేంజ్ మారపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టును క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించటమే కాకుండా చరణ్లోని నటుణ్ణి సరికొత్తగా ఆవిష్కరించింది. ఇప్పుడు మళ్లీ సుకుమార్ కాంబినేషన్లో రాబోతోన్న RC-17 ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కూడా రామ్ చరణ్ టైటిల్ కార్డ్స్ పై న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ట్యాగ్ పడితే థియేటర్లలో అభిమానులు ఇచ్చే కిక్, రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు.